పల్లీ చట్నీ అనగానే ఎక్కువగా టిఫిన్స్లోకి చేసుకునేటువంటి చట్నీని చేస్తూ ఉంటాం కదండి. బట్ ఇప్పుడు పల్లి టమాటా కాంబినేషన్లో చేసేటువంటి చట్నీ ఏదైతే ఉందో అది మనం అటు టిఫిన్స్లోకి ఇటు లంచ్లోకి రెండిట్లోకి సెట్ అవుతుంది. ఇంకా ప్రాసెస్ ఏంటో చూద్దాం. మనకి కావాల్సినవి పల్లీలు, చింతపండు, టమాటా, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా ఆయిల్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. పల్లీలు వేపుకుందామండి. పల్లీలు అనేవి 1-2 సార్లు చూసుకొని వేపుకోవాలి. ఎందుకంటే చేదు పల్లీలు, రాళ్ళు కలిసిపోయి ఉంటుంటాయి కదా, అందుకని 1-2 సార్లు చెక్ చేసుకోండి. పల్లీలు వేగాయండి. వీటిని ఒక ప్లేట్లో తీసేసుకొని ఇంకెప్పుడు పచ్చిమిర్చి వేసుకొని వేపుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. దీనికి ఎలాగో పోపు వేసుకోవట్లేదు కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి కొద్దిగా వేగాక మనం టమాటా కూడా వేసేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. టమాటాకి ఆయిల్ కొంచెం వేసుకొని మగ్గించుకుందాం. టమాటా కూడా కొద్దిగా మగ్గాక కొత్తిమీర వేసుకుందామండి. ఇంకా లాస్ట్గా కొంచెం చింతపండు పులుసు ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకొని కొంచెం దగ్గరగా ఉడికించుకుందాం. దగ్గరగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్నంతా ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం గ్రైండ్ చేసేసుకోవడమే. పల్లీలు, వెల్లుల్లి, సరిపడా సాల్ట్ వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోండి. ఫైనల్లీ మన పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది మనకి టిఫిన్స్లోకి, లంచ్లోకి రెండిట్లోకి సెట్ అవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.